నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిపై అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని కాంగ్రెస్ పార్టీలోకి మల్లు రవి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత సంపత్ ఫిర్యాదు చేశారు. అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మల్లు రవి కమిషన్ తీసుకుని బీఆర్ఎస్ నేతల బిల్లులు క్లియర్ చేస్తున్నారంటూ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వారిని పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం కల్పించుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పి మొన్న విజయుడు గారిని అంటే బీఆర్ఎస్ పార్టీ విజయుడు గారిని వెంట వేసుకొని పార్టీలోకి రామని చెప్పి ఆహ్వానించాలని చెప్పి మాకు సమాచారం వచ్చింది. మేము 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ లేకపోయినా 10 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి కేసులు వేయించుకొని నానాక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆయన వచ్చి అల్లంపూర్ కాన్స్టిట్యూన్సీలో అనవసరమైన అలజడి సృష్టించి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అలాగే ఒక మల్లమ్మకుంట అనే ప్రాజెక్టు ఒకటి తీసుకురావాలని చెప్పేసి మేము ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ అందరికీ ఇవ్వడం జరిగింది. డిపిఆర్ దాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ ఆయన సొంత నిర్ణయం తీసుకొని కనీసం ఇన్ఛార్జి కూడా ఒక మాట చెప్పకుండా కలెక్టర్ గారి ద్వారా అది చేయించి దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము మల్లు రవి గారికి పెద్దలు కాబట్టి ఆయన కూడా గౌరవించి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి సార్ 10 సంవత్సరాలుగా కష్టపడి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మేము మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేసి మా పార్టీలోని అలజడి జరిపించి పార్టీకి చెడ్డ పేరు కూడా మీరు కూడా తాగొద్దండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. సిద్ధార్థ్, చెప్పండి, ఏంటి ఎంపీ మల్లు రవిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ బిల్లుల్ని కూడా కమిషన్లు తీసుకొని క్లియర్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అలంపూర్ కాంగ్రెస్ నేతలు. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఈ గొడవ ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి అలంపూర్ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు వచ్చి ఫిర్యాదు చేశారు. కాసేపటి క్రితమే గాంధీ భవన్ లో మీనాక్షికి అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ వినతి పత్రంలో ఒక 2-3 సీరియస్ అలిగేషన్స్ వాళ్ళు చేశారు. ఒకటి, కమిషన్ ని తీసుకొని బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి ఫినాన్స్ బిల్లులను మల్లు రవి క్లియర్ చేస్తున్నారు, దానికి 10% కమిషన్ తీసుకుంటున్నారని వాళ్ళు ఆరోపించారు ఆ లెటర్ లో. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫినాన్స్ బిల్లులు అసలు క్లియర్ కావట్లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల బిల్లులు మల్లు రవి స్వయంగా తీసుకొని వాటిని క్లియర్ చేయిస్తున్నారు, దానికి సంబంధించి కమిషన్ కూడా తీసుకుంటున్నారు అన్నది ఒక అలిగేషన్. ఇంకా దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితోనే క్లోజ్ గా అసోసియేషన్ అవుతున్నారు. మొన్న జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం మల్లు రవి కారులో విజయుడిని ఎక్కించుకోవడము, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మానసికంగా ఇబ్బంది పడ్డట్టు. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన పైననే పోరాడి ఆయన పైననే యుద్ధం చేసి ఆయన పైన అనేక కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు మల్లు రవి విజయుడిని దగ్గరికి తీయడం పట్ల తీవ్ర అసహనంగా ఉన్నామని వాళ్ళు పీసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ కి లేట్ ఇచ్చారు. దాంతో పాటు ఓవరాల్ కూడా ఈ విషయాలను చెప్పారు. ఇక దాంతో పాటు మల్లు రవి కాంగ్రెస్ పార్టీ లైన్ దాటుతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను దగ్గరికి తీసుకుంటున్నారు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మల్లు రవి పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు లెటర్ రూపంలో మీనాక్షి నటరాజన్ ను పీసీసీ చీఫ్ ను కోరారు. Right, Siddharth. Thanks for the update.